ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జొన్న ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేనైతే ఇలాగ మినపగుళ్ళు 1 కప్పు వరకు తీసుకొని 5 అవర్స్ నానబెట్టి ఉంచుకున్నానండి. తర్వాత 5 అవర్స్ తర్వాత ఇంత మంచిగా నానుంటాయి. నానిన తర్వాత వెట్ గ్రైండర్ వేసుకున్నాక ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడైతే 3 అవర్స్కి ముందు 3 అవర్స్ ఇలాగ జొన్న రవ్వను కూడా 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్స్ వరకు జొన్న రవ్వ ఇలాగ వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇది పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ జొన్న రవ్వ కూడా బాగా నానిందండి. 3 అవర్స్ తర్వాత ఇలా వాటర్ ఏమీ లేకుండా మనం ఏదైతే పిండి రెడీ చేసుకున్నాం ఆ పిండిలో ఈ రవ్వను మొత్తం యాడ్ చేసి ఇలా కలిపి ఒక సైడ్కి పెట్టుకొని 1 గంట వరకు మూత పెట్టుకొని దాని మీద మనకు కావాల్సినంత పిండిని తీసుకుని అందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇలా ఇడ్లీలు తీసుకొని ఇందులో ముందైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని మనం తీసుకున్న పిండి ఇలా అన్నిటి ప్లేట్లలో వేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో కొంచెం అడుగున వాటర్ వేసి ఇలా ఇడ్లీలు పెట్టుకోవాలండి. మామూలు ఇడ్లీలు లాగే ఇంకా మనకు పర్ఫెక్ట్గా జొన్న ఇడ్లీలు అనేవి ఈజీగా ప్రిపేర్ అవుతాయండి. ఇవి చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కానీ మామూలు ఎవరైనా తీసుకోవచ్చు అండి. ఇలా ఏదైనా చట్నీతో తీసుకొని